అఖిల భారత విద్యార్థి పరిషత్ నెల్లూరు విభాగ అభ్యాస వర్గ కార్యక్రమం కావలిపట్నం శాంతినగర్లోని శ్రీ చైతన్య పాఠశాల మాస్టర్ స్కూల్ క్యాంపస్ లో శనివారం జరిగింది। ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు। విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలిఖ్య, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు। నాయకత్వం పట్టుకుని విద్యార్థి దశలోనే పోరాటం పట్టుకుని విద్యార్థి దశలోనే సమస్యల్ని తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి విధానంలో ఈరోజు ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఏబీవీపీలో ఉండటం చాలా సంతోషదాయకమైన విషయం। రేపటి రోజు మీది, రేపటి రాజ్యం మీది, ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భావి భారత పౌరులైన మీ అందరికీ। చదువుకునే రోజుల్లోనే విజ్ఞానంతో పాటు దేశంలో జరిగేటువంటి రాజకీయ అనిశ్చితులు, ప్రజా సమస్యలు, ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి ప్రభుత్వాలు చేసే వైఫల్యాల మీద నిరంతరం కూడా విద్యార్థి సంఘాలు ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేస్తూ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ ఒక వారధిగా నిలబడటంలో విద్యార్థి సంఘాల యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉన్న పరిస్థితులు ఉండేవి। నేను కూడా 87 కావలి జేబీ కాలేజీలో ఎంకామ్ బీకామ్ పూర్తి చేయడం కూడా జరిగింది। నేను కూడా విద్యార్థి సంఘాలలో బాగా చురుకుగానే పనిచేయడం కూడా జరిగింది। నేను కూడా ఈ ఏబీవీపీ నుంచే ఈరోజు ఈ స్థాయి దాకా ఎదగడంలో ఆనాడు ఏబీవీపీలో మేము కష్టపడ్డ ఫలితం, పోరాటం చేసే విధానం, వక్తలుగా మారే పద్ధతి, మాట్లాడే విధానం, క్రమశిక్షణ, మాట మీద నిలబడడం, ఇవన్నీ కూడా ఏబీవీపీలో నేను నేర్చుకున్నాను। కాబట్టి అదే విద్యార్థులు మీ అందరూ కూడా అందరికీ అన్నీ సాధ్యం కాదు। ఇది ఒక ప్రవృత్తిగానే పెట్టుకోవాలి తప్ప ఇదే వృత్తిగా, ఇదే ఫుల్ టైమ్గా పెట్టుకుంటే మీ జీవితాలకి ఎప్పుడు కూడా సంస్కరణలు మన జీవితంలో 25% భాగం ఉండాలి తప్ప 100% మన జీవితమే దానికి అంకితం చేసేటువంటి విధానం వచ్చిన రోజున మనం మన సమస్యలు పరిష్కరించుకోలేక, సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోలేక మధ్య వయసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా మంది। కాబట్టి విద్యార్థి దశలో ఉన్నటువంటి మీరందరూ కూడా విద్యార్థి సమస్యల మీద ఎప్పటికప్పుడు అకాడమిక్ సైడ్ కావచ్చు, లేదా జాబ్ ఓరియంటెడ్ కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు, తప్పకుండా మీరు ముందుకు రావాలి। పాఠ్య పుస్తకాలలో ఉండేటువంటి పాఠాలను నేర్చుకోవడం కాదు, నిజ జీవితంలో ఉన్నటువంటి పాఠాలను నిజంగా మీరు అధ్యయనం చేయగలిగితే మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది। పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు గురువులు బోధిస్తే నిజ జీవితానికి గురువు అంటూ ఉండడం, మీరే గురువులుగా మారుతారు, మీరే నేర్చుకోవడం జరుగుతుంది। సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించడానికి తప్పకుండా మీరు ప్రయత్నం చేయగలుగుతారు। కాబట్టి ఏబీవీపీ అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక క్రమశిక్షణగా మారుపేరుగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్గా ఉండేది। కాబట్టి మేమందరం కూడా కావలి ఏబీవీపీలో యాక్టివ్గా పనిచేయడం జరిగింది। కావలి జవహర్ పరిధిలో ఏబీవీపీకి ఒక పునాదిని వేసినటువంటి వ్యక్తుల్లో మేము కూడా ఉండగలిగాం। కాబట్టి ఈరోజు కూడా కావలిలో ఏబీవీపీకి ఆ మూలాలు గట్టిగా ఉండబట్టే ఇప్పుడు కూడా కావలిలో విద్యార్థి సంఘం పరంగా కావలి జవహర్ భారతి కావచ్చు, ఇతర సంస్థల్లో తప్పకుండా ఏబీవీపీ నిరంతరం కూడా పనిచేస్తుందంటే పూర్వ విద్యార్థులు చిట్టుబాబు కానీ, భరత్ కానీ, రత్నం కానీ, బ్రహ్మానందం కానీ, కిషోర్ కానీ చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలామంది కోట్లూరు శ్రీనివాసులు కానీ అందరూ కూడా ఈ కావలి ఏబీవీపీకి బాగా కృషి చేసిన వాళ్ళే। అందరూ కూడా దాన్నే ధైర్యంగా పెట్టుకుని 24/7 కాకుండా జీవితంలో మిమ్మల్ని నమ్ముకొని పెంచి పెద్ద చేసినటువంటి మీ తల్లిదండ్రులు రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి తప్పకుండా మీరు అకాడమిక్గా ఎక్కడ కూడా దెబ్బతినకుండా చూసుకుంటూ మీ
మీ జీవితానికి ఒక దారి కావాలి కాబట్టి రాజకీయంగా కావచ్చు, అది ఉద్యోగపరంగా కావచ్చు, ఈ వయసులోనే మనం మంచి భావాలు నేర్చుకోగలిగితే, క్రమశిక్షణ నేర్చుకోగలిగితే, మాట్లాడే విధానం నేర్చుకోగలిగితే, కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోగలిగితే, మోటివేట్ చేయగలిగితే దేనైనా సాధించవచ్చు అనేది విద్యార్థి దశలో అలవర్చుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది. దాన్ని మీరు ఏబీపీని చూస్ చేసుకోవడం, ఏబీపీలో ఒక అంకిత భావం, దేశం మీద భక్తి, హిందూయిజం మీద ఒక గౌరవం, ఎప్పుడు నిబంధనలు పట్టుపెట్టుకోవడం, సాంప్రదాయాలు గౌరవించడం, అంటే ఒక తెలియకుండానే విద్యార్థుల్లో ఒక క్రమశిక్షణ నేర్పేటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ అది ఏబీపీ. ఆ ఏబీపీలో మీరు అందరూ కూడా సభ్యులైనందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ, తప్పకుండా మీరు ఎదిగేదానికి నాంది పొందుతున్నటువంటి ఏబీపీని జీవితాంతం గుర్తుపెట్టు, మీరెందుకు సంస్థను ఎదగనిస్తూ మీ తల్లిదండ్రుల యొక్క భావాలను పుణికిపుచ్చుకొని మీరు ఉన్నతమైన స్థాయికి తల్లిదండ్రులు కూడా ఆనందించే విధంగా మీరందరూ కూడా ఎదగాలని, పెంచిన సంస్థని, నడిచిన ఊరిని, చదువుకున్న కాలేజీని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఈ 5 ఆబ్జెక్టివ్స్తో మీరు ముందుకు పోవాలని ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తెలియజేస్తూ, నాపై నమ్మకంతో అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా సెప్టెంబర్ 20వ తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా అందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు ఒట్టూరు సురేంద్ర యాదవ్, శ్రీ ఇరుకలల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్.